క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ మన ఛానల్లో చర్చిలో వచ్చే వర్తమానాలతో పాటుగా ఆయా విషయ విశేషాలు ఉంటాయండి. సాక్ష్యాలు కూడా మీ కొరకు ప్రసారం చేస్తూ ఉన్నాము. తప్పక మీరు చూసిన వెంటనే మన వీడియోస్ని లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మనకి ఈ సబ్స్క్రైబర్స్ ఎంతగా పెరిగితే మన వీడియోస్ అంతగా ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతాయి. దేవుని మహిమ కొరకు మన వీడియోస్ ఉంటాయి కనుక ఇంకా అనేక మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు వీక్షించి దైవాశీస్సులు పొందాలన్నది మా హృదయ అభిలాష. బ్యూలా మినిస్ట్రీస్ ఇండియా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థిస్తారని, సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ చిన్న పరిచర్యను దేవుడు దీవించులాగున మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. రీసెంట్గా ట్రెండ్ అవుతున్నటువంటి కృషి పాలు విషయాన్ని 2 మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నానండి. కృషి పాలు విషయంలో ఇంకెవరు డౌట్ పడొద్దు. నా మాట నమ్మండి. నా మాట నమ్మండి అని నేను ఎందుకు చెప్తున్నానంటే, సాధారణంగా హైందవులతో అత్యంత స్నేహభావం కలిగి స్నేహితుల్లాగా మెలిగేది నేనే. ఏదైనా కుట్ర కుయుక్తి ఇతని విషయంలో జరిగితే ఖచ్చితంగా నాకు తెలుస్తుంది, మిగిలిన వారికంటే ముందుగానే. కాబట్టి ఈ విషయంలో నేను చెప్పేది ఖచ్చితంగా మీరు నమ్మి తీరాలి. ఏమండి, అతడు ఏడుస్తూ దుఃఖపడుతూ నన్ను క్షమించండి అని అడిగాడు. దేవుణ్ణి క్షమించండి అని పబ్లిక్లోకి వచ్చి అట్ట అడుగుతాడు? దేవుణ్ణి క్షమించమని దేవుడు కనపడ్డప్పుడు ఆయన పాదాల మీద పడి ఏడ్చి దుఃఖపడి నన్ను క్షమించని రహస్యమందు చూచే తండ్రికి రహస్యంగా అతను ప్రార్థన చేసుకునే బయటకు వచ్చాడు. లైవ్ పెట్టాడు. ఎవరి కోసం? క్రైస్తవ సమాజం కోసం. కనుక క్రైస్తవ సమాజానికి సారీ చెప్పాడు. ఈరోజు ఈ పోటీల లైవ్లోకి రావడానికి గల కారణం ఏంటంటే, చాలా పెద్ద కారణమే ఉంది. ఇన్ని రోజులు, ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించానో మీరు అందరు చూశారు. క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను. చాలా పెద్ద పాపం చేశాను. సరిదిద్దుకోలేని ఘోరమైన పాపాన్ని చేశాను నేను. నాకు తెలుసు, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను. క్రిస్టియానిటీ అంతటినీ నన్ను మన్నించమని, నన్ను క్షమించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఇంతకు మించి నేనేమి చేయలేను. దయచేసి నన్ను క్షమించండి. చాలా పెద్ద తప్పు చేశాను. ఎందుకు ఇలా అయిపోయానో నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ మార్పు కారణం ఏంటంటే, ఈ క్షమాపణ అడగడానికి గల కారణం ఏంటంటే, మీరు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. మంచిగా తీసుకుంటారా, చెడుగా తీసుకుంటారా, దీన్ని అంగీకరిస్తారా, అంగీకరించరా అన్నటువంటి విషయం కూడా నాకు అర్థం కావట్లేదు. నేను డైరెక్ట్గా పేర్లు ఎత్తి చెప్తానండి. క్రీస్తు విజయం జాన్ బాబు గారు ఏదో చకచక పెట్టేశాడంటూ మన మణికంఠ స్వామి జాన్ పాల్ ఏదో మాట్లాడిన వీడియో ఒకటి చూశానండి. జాన్ పాల్, నీకేం తెలుసు? నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు. నువ్వు వచ్చినప్పుడు అన్నా 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 నా మీదకి తగాదకు వస్తున్నారన్నా, నన్ను రక్షించన్నా అన్నట్లుగా వేడుకుంటే నీ పక్షంగా నేను పోట్లాడి ఒక వ్యక్తిని నేను శత్రువుని కూడా చేసుకున్నా. ఆ సంగతి నీకు కూడా తెలుసు. అయితే కృషి పాల్ విడుదల చేసినటువంటి ఆ వీడియోలో ఆ వ్యక్తి ముఖంలో ఎలాంటి రెపెంటెన్స్, కన్ఫెషన్ ఆఫ్ సిన్స్ అన్నది నాకు ఎక్కడా కనిపించలేదు. ఏదో క్షమాపణ చెబుతున్నాను అనేటట్టుగా లేని ఒక భావోద్వేగాన్ని పుట్టించుకొని నటించినట్టుగా నాకు అనిపించింది. మీ ఛానళ్ళల్లో ఉబలాటం ఎక్కువై, ఆరాటం ఎక్కువై, ఆరపాటం కోటి తోలుగుడ్డు పెట్టింది అనేటట్టుగా ఏదో ఒక కంటెంట్ అప్లోడ్ చేయాలి కాబట్టి హడావుడిగా ఏదో ఒకటి పెట్టేసేయాలి. నేను ఫోన్ మాట్లాడాలి, ఆ రికార్డింగ్ పెట్టేసేయాలి, నేను ఏదో ఒకటి మాట్లాడాలి అనేటట్టుగా, ఇది ఈ మీడియా వాళ్ళు ఎలాగైతే ఎక్స్క్లూజివ్ మా కెమెరాకే దిగింది అనేటట్టుగా
ప్రవర్తిస్తారే, అలా మీ ఆర్భాటం కోసమని. నెంబర్ 2, తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వచ్చినట్టుగా కృషిపాలు పోలుస్తున్నారు. మరలా చెప్తున్నాను, బైబిల్లో ఉన్నటువంటి బృహత్తరమైనటువంటి గంభీరమైనటువంటి విషయాలని ఇలాంటి చిల్లర విషయాలకి దయచేసి ఆపాదించకండి. మీ సండే స్కూల్ నాలెడ్జ్ తోటి బైబిల్ ఉన్న సందర్భాలు అందరికి తగిలించకండి. ఎవరు నేర్పించారు మీకు అసలు ఇది? ఎవరు నేర్పించారు అసలు? ఆ అబ్బాయి రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఆ అబ్బాయి ముఖంలో ఆ గాంభీర్యం, నిజంగా ప్రభువు మాట్లాడితే వచ్చేటువంటి ఆ గాంభీర్యం, ఆ కన్ఫెషన్, ఆ రెపెంటెన్స్ అన్నది మీకు కనిపించిందా? ఒక సినిమా ఆర్టిస్ట్ నో లేకపోతే ఒక డ్రామా ఆర్టిస్ట్ నో తీసుకుని వస్తే ఈ అబ్బాయి కంటే 100 రెట్లు ఎక్కువగా నటిస్తారు. TV9, TV5 ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలాగైతే ఎక్స్క్లూజివ్ ఇది మా కెమెరా గంటిగా దొరికింది అనేటట్టుగా ఉపలాటం చూపెడతారో అలాంటి ఉపలాటం ఎక్కువైంది. ఏది డ్రామానో ఏది నిజమో తెలీదా? పైగా మరలా అపోస్తులుడైన పౌలుతో పోల్చడం, తప్పిపోయిన కుమారుడితో పోల్చడం ఏమంత దొరద? ఆగు, ఆ అబ్బాయి చెప్పింది వాస్తవం కాదు చూడు. రోజులు గడవ్వా, నెలలు గడవ్వా? ఇన్ని రోజులు క్రీస్తుకు వ్యతిరేకంగా తాను చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో కొన్ని నెలలు ఎదురు చూడు. ఈ అబ్బాయి ఏం చేయబోతున్నాడు, ఈ అబ్బాయి చేసే విషయాల్లో ఎంత వేడి ఉంది, ఎంత వాడి ఉంది అనే విషయం తెలియవా? ఇకపోతే ఈ క్రీస్తు జాన్ బాబు మిగిలినటువంటి వ్యక్తులు మిగిలినటువంటి వ్యక్తులు మొదట్లో నీకేం గుర్తింపు లేదు. ఇకేదో మెల్లిమెల్లిగా హోసన్న మినిస్ట్రీస్ వారిని దూషించి, కలవరి బెల్లంపల్లి వాళ్ళని దూషించి, ఈ స్వస్థతలను విమర్శించి, భయంకరంగా విమర్శిస్తూ విమర్శల వలన నువ్వు పేరు తెచ్చుకున్నావు. మర్చిపోయావా? నీ స్థాయి ఎక్కడి నుంచి వచ్చావో దాన్ని మర్చిపోకు. అర్థమైందా? క్రీస్తు విజయం జాన్ బాబా నీకు అంటే ఇప్పుడు కారులో తిరుగుతున్నావు కదా, విమర్శించి డబ్బులు తెచ్చుకొని ఆళ్ళలో డబ్బులు ఇచ్చి ఏదో కర్మోజీ ఫ్యామిలీ జోలికి వెళ్ళి వాళ్ళ జోలికి వెళ్ళి వీళ్ళ జోలికి వెళ్ళి సంపాదించుకొని, తప్పది తమ్ముడు, తప్పు. ఎప్పుడు అట్లా మాట్లాడకు. చాటునైనా ముందైనా యథార్థంగా జీవించడం నేర్చుకో. పలకరిస్తే అన్న అంటావు, వీడియోలో జాన్ బాబు క్రీస్తు విజయం జాన్ బాబు అంటూ మాట్లాడావు. పాప మీద వీకేఆర్ను కూడా అన్నట్టున్నాడండి. వీకేఆర్కి దమ్ము ఉండదు కదా, అందుకని డైరెక్ట్గా అతన్ని కోట్ చేయకుండా ఓ క్రైస్తవుడా ఇలాగంటాం తప్పు కదా అంటూ వీడియో పెట్టాడు. ఆయనకి దమ్ము ఉండదులేండి వీకేఆర్కి, సారీ మన ఓకేఆర్ గారికి. ఆయన పెట్టాడు, నేను పెట్టాను అని జాన్సన్ గారు పెట్టారు, ఇంకా చాలామంది క్రైస్తవులు అనుకూలంగా పెట్టారు. వచ్చే నష్టం ఏంటి? అసలు ఏ నష్టం లేదు. నువ్వు మోసగాడు, నిన్ను నమ్మొచ్చు అంటే అది తప్పు. ఒకవేళ అతను నిజంగానే మారితే దేవుని దృష్టిలో మీరు శాపం తెచ్చుకుంటారు మీరంతా కూడా. ఇప్పుడు ఒప్పుకున్నందువల్ల వచ్చిన నష్టం ఏంటి? మళ్ళా హిందుత్వంలోకి వెళ్ళాడు, మనకు నష్టం ఏమన్నా? ఏమి లేదే. కాబట్టి ఏదో నేను నమ్మను, నాకైతే అసలు నమ్మకం అంటే నువ్వేమన్నా క్రైస్తవ సమాజానికి నువ్వు హెడ్వా? నువ్వు అడుగుతావేమో నువ్వేమన్నా హెడ్వా అని. నేను హెడ్నే. క్రిస్టియన్ రైట్స్ ఏపీ స్టేట్ అధ్యక్షుడిని నేను, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ పర్సన్ నేను, మంత్రులతో ఎమ్మెల్యేలతో పెద్ద పెద్ద వారి దగ్గర దేవుని వాక్యాన్ని అందించిన వ్యక్తిని, కలిసి తిరిగిన వ్యక్తిని నేను. అర్థమైందా? అహంకారంగా మాట్లాడకు, వాళ్ళ వీళ్ళ మాట్లాడుతూ నన్ను మాట్లాడకు. జాన్ పాల్ గుర్తుంచుకో, నువ్వు పూర్తిగా ఆత్మ విరోధివి. పరిశుద్ధాత్మని నువ్వు యాక్సెప్ట్ చెయ్యవు. నీ దారేదో నీ బోధేదో నువ్వు చేసుకో, పర్వాలేదు. ఏమండి, నేను ఫోన్ చేద్దామని అనుకున్నాను, కానీ ఇతను ఆల్రెడీ వీడియోలోనే పోస్ట్ చేశాడు. నాకు ఫోన్ చేసి నన్ను అడగాలి, ఎక్స్క్లూజివ్గాని వాడారు. అవును, వాడితే తప్పేంటి? నీకు వచ్చిన నష్టం ఏంటి? నీవు వ్యూస్ పెంచుకొని డబ్బులు రాబట్టుకోవడానికి నువ్వు చేయట్లేదా? రెండో ఛానల్ ఎందుకు పెట్టావు? ఒక ఛానల్ చాలదా? అంటే రెండో ఛానల్ ద్వారా కూడా రాబడి సంపాదించుకోవడానికే కదా. అర్థమైందా? కనుక ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇతరులు మాట్లాడినట్టుగా నన్ను మాట్లాడకూడదు. మైండ్ ఇట్ జాన్ పాల్, మైండ్ ఇట్, వన్స్ అగైన్ మైండ్ ఇట్. ఓకే అండి, సరే ఇది విషయం అండి. కనుక ఈ విషయంలో నమ్మండి. సరే కాదండి, నెల రోజులు ఉన్నాడు, ఒక సంవత్సరం ఉన్నాడు, కృషిపాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు అనుకుందాం. ఏంటి మనకు వచ్చిన నష్టం ఏంటి? ఒక వ్యక్తి మీద, ఒక పాస్టర్ మీద, ఒక సంఘ పెద్ద మీద, ఒక విశ్వాసం మీద క్రైస్తవ్యం ఆధారపడి ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు నడిపించుకుంటాడు క్రైస్తవ్యాన్ని. ఆఫ్టర్ నేనెంత? ఆఫ్టర్ నువ్వెంత? ఆఫ్టర్ ఇంకొక మనిషి ఎంత కదా. కాబట్టి అతన్ని విమర్శ చేసినందువల్ల మనకు నష్టమే తప్ప అతన్ని ప్రశంసించడం వల్ల కనీసం క్రైస్తవ్యంలోకి వచ్చాడన్న సంతోషం, సంతృప్తి కాసేపైనా పొందుతాం మనం. అయ్యండి డ్రామాలే, నాటకాలే ఊహించి మాట్లాడకండి. అర్థమైనా? కొంచెం వెయిట్ చేయండి.
అబ్బబ్బబ్బో లబలబలాడతా వచ్చి రాగానే పెట్టేశారండి, పోటీలు పడి పెట్టేశారండి. హనీ జాన్సన్, క్రిస్టి విజన్, జాన్ బాబు, ఇంకొకళ్ళు ఆ వీకేఆర్ పేరు ఎత్తే దమ్ము ఈయనకి లేదు. మళ్ళీ అనకుండా తప్పిపోయిన కుమారుడు అని టైటిల్ పెట్టాడు వీకేఆర్, దాన్ని ప్రస్తావన చేస్తూ. మరి నువ్వెందుకు ఆగలేకపోయా? నువ్వెంత బుడబుడబుడబుడ మరి పెట్టేశా? వీళ్ళ తప్పు నువ్వు కూడా ఆగొచ్చుగా. ఆగి జానపాలు నిన్నే ఆగి వేచి చూసి 1 నెల ఆగి 2 నెలలు ఆగి అతను ఉంటేనో పూడితేనో అప్పుడు మాట్లాడాలి. నువ్వెందుకు టప్ 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 పెట్టేసా? వీళ్ళకి వ్యూస్ వెళ్ళిపోతున్నాయనా? లేదు, వీళ్ళు మాట్లాడినట్టు నేను మాట్లాడితే మరి నాకు వ్యూస్ రావు కాబట్టి నేను వ్యతిరేకించావా? ఇది ఒక టార్గెట్గా ఎంచుకున్నావా? సాతాను దూతగా ఇవన్నీ వ్యతిరేకం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. అర్థమైందా? ఏదైనా ఉంటే ఫోన్ చేసి మాట్లాడు. అర్థమైందా? ఇట్లా మాట్లాడుకు. ఆ మధ్య ఏదో ఆ స్టూడియోకి వెళ్ళి ఈ స్టూడియోకి వెళ్ళి వాళ్ళడుకొని వీళ్ళడుకొని లలిత్ గారిని బతిమలాడుకొని కరుణాకర్ దగ్గరికి వెళ్తానని అడుక్కొని అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకో స్టూడియోలు చుట్టూ తిరుగుతున్నావు. తిరగగానే నేను హీరోని అనుకుంటున్నావా? పిచ్చోడా, సరిగ్గా అర్థం చేసుకో తమ్ముడు జాన్పాల్, నీ పద్ధతి మార్చుకో. రైట్ అండి. అయితే కృషిపాల విషయంలో దయచేసి ఎవరూ అభ్యంతర పడకండి. అతడు ఉంటాడని మనం నమ్ముదాం, ప్రార్థన చేద్దాం. తప్పేముంది? ఇందులో పోయేదేముంది? ఇదండి విషయం. మరొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. దేవుడు అంటే ఏంటి? ఆయన ఆత్మస్వరూపి, ఆత్మ సంబంధమైన వ్యక్తి. శరీరధారిగా వచ్చాడు కదా. ప్రూవ్ చేస్తాం. దేవుడు శరీరధారిగా కూడా వచ్చాడు కదా. వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి మళ్ళా వచ్చాడు కదా, వచ్చి వెళ్ళిపోయాడు. ఆయనతో మనకు సమస్య కాదు ఇది. ఆయనతో మనకు సమస్య కాదు. అసలు దైవికం రాముడు, కృష్ణుడు, హిందుత్వం ఉంది, ఇస్లాం వాళ్ళు ఉన్నారు, దైవం ఉంది అంటున్నారు. అంటే దైవత్వం అంటే ఏంటి? మనం ఇప్పుడు రాముడు డిఎన్ఏ టెస్ట్ చేద్దామా, కృష్ణుడు డిఎన్ఏ టెస్ట్ చేసి నమ్ముదామా? కాదే. హిందువులు వాళ్ళకి ఒక బిలీఫ్ ఉంది, దాన్ని బట్టి కృష్ణుడు మా దేవుడు, రాముడు మాకు దేవుడు, ఈశ్వరుడు మాకు దేవుడు అంటున్నారు. వాళ్ళని డిఎన్ఏ టెస్టులు చేశారు, మా తండ్రి మా దేవుడు అంటారు. కానీ వాళ్ళు ఇంకో దేవుడిని దేవుడు కాదు, సమస్తానికి రాముడి దేవుడు అనట్లే. మీరు అంటున్నారు కదా, అన్నారు వాళ్ళు. కానీ మీరు అంటున్నారు, మేము అంటాం. మరి మీరు అంటున్నప్పుడు మేము చేసుకోవాలి. గాడ్ అంటే దానికి ఏదో ఒక ప్రూవ్ చేసుకుని అక్షరం చంపును ఆత్మ బ్రతికించని ఉంటది. ఆత్మీయ జీవితంలో జీవించే వాడికి ప్రూవ్ అవసరం లేదు. మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.